అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైందా? వచ్చే నెలలో కేబినెట్ ను విస్తరించే యోచనలో సీఎం ఉన్నారా? ఈసారి మంత్రివర్గ విస్తరణలో భారీ మార్పులకు అవకాశం ఉందా? ముఖ్యంగా ఓ కాపు నేతకు మంత్రి పదవి ఇచ్చే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారా? ప్రస్తుతం కాపులంతా జనసేనకు దగ్గరయ్యారనే ఆలోచనతోనే కాపు నేతకు మంత్రి పదవి ఇచ్చేందుకు రెడీ అయ్యారా? ఏపీలో కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 11 నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలు ముగియగానే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న కేబినెట్ లో కొందరు మంత్రులకు ఉద్వాసన పలికి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈసారి జరిగే విస్తరణలో సీనియర్లు పలు సమీకరణాలు కుదిరేలా విస్తరణ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కీలకంగా ఉన్న సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణను మంత్రివర్గంలోకి తీసుకునే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కాపులంతా జనసేన వైపు ఉన్నారు. దాంతో సీనియర్ నేత కన్నాను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా కాపులను తమ వైపు తిప్పుకోవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పరిచయమక్కర్లేని పేరు కన్నా లక్ష్మీనారాయణ. 4 దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో ఉన్నారు ఆయన. కాంగ్రెస్ విద్యార్థి విభాగం NSUI ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో మంత్రిగారు పనిచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2024 ఎన్నికల ముందు టీడీపీలో చేరిన ఆయన సత్తెనపల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సాధించారు. గతంలోనే మినిస్టర్ ఇస్తామని హామీ ఉన్నా విస్తృత ప్రచారం జరిగినా చివరి నిమిషంలో కన్నాకు నిరాశ ఎదురైంది. కానీ ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కన్నాకు మంత్రి పదవి ఇవ్వాలనే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. అయితే మంత్రివర్గం రేసులో ప్రత్తిపాటి పుల్లారావు, ఎరపతినేని శ్రీనివాసరావులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఈసారి మాజీ మంత్రి కన్నా రేసులో ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. కొత్తగా జరిగే విస్తరణలో మాజీ మంత్రి కన్నాకు బెర్త్ ఖరారు అయినట్టు ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం కూటమి కేబినెట్ లో 24 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో చాలా మంది కొత్తవారే. టీడీపీలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ వారిని పక్కన పెట్టిన సీఎం చంద్రబాబు సామాజిక సమీకరణాల దృష్ట్యా కొత్త వారికి అవకాశం ఇచ్చారు. కానీ కొత్తగా మంత్రులుగా అవకాశం దక్కిన నేతలు అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదని సీఎం చంద్రబాబు గుర్తించారు. ఇటీవల మంత్రుల పనితీరుపై నిర్వహించిన సర్వేలోనూ ఇదే విషయం స్పష్టమైందట. దాంతో వారికి కొద్ది రోజులు ఛాన్స్ ఇచ్చారు. పనితీరు మార్చుకొని పాలనపై దృష్టి సారించాలని హెచ్చరించారు. అయినప్పటికీ కొందరు పనితీరు అస్సలు మారలేదని తెలుస్తోంది. అందుకే వారిని తప్పించి సీనియర్ నేతలకు అవకాశం ఇచ్చే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ పేరును ఫైనల్ చేశారని ప్రచారం సాగుతుంది. మరోవైపు కాపులను తమ వైపు తిప్పుకోవడం ద్వారా జనసేనకు కూడా చెక్ పెట్టొచ్చని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. ప్రస్తుతం ఏపీలో కాపులంతా జనసేన వైపే ఉన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కాపులు పూర్తిగా దూరమవుతారని భావనలో చంద్రబాబు ఉన్నారట. అందుకే కన్నా లాంటి నేతకు మంత్రి పదవి కల్పిస్తే కాపులు కూడా తమ వైపు తిరుగుతారని భావిస్తున్నారట. అయితే రాష్ట్ర కేబినెట్ లో ఇప్పటికే చాలా మంది కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఉన్నారు. ఇప్పుడు మరో కాపు నేతకు మంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు రెడీ అయ్యారని తెలుస్తోంది. దాంతో పదవులన్నీ కాపులకే ఇస్తే తమ పరిస్థితి ఏంటని మరికొందరు నేతలు ప్రశ్నిస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. మొత్తం మీద కన్నా లక్ష్మీనారాయణకు మంత్రి పదవి త్వరలోనే ఖాయమని సత్తెనపల్లి తెలుగు తమ్ముళ్లు జోరుగా ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.